అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు నిన్నటి రోజున నారాయణపురం పంచాయతీలో ఏదో ఓపెనింగ్కి వెళ్ళి గొప్పగా ప్రసంగంలో అనంతపురాన్ని నేనే అభివృద్ధి చేసిన, అనంతపురాన్ని ఎవరూ చేయలేనంతగా చేసినాను, ఏదో వరకబెట్టినా ఇరగదీసినాను గొప్పగా చెప్తున్నాడు. అయ్యా అనంత వెంకటరామరెడ్డి గారు, నేను ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఈ 4 సంవత్సరాలలో 10 నెలల్లో అనంతపురం 50 డివిజన్లలో కానీ 4 పంచాయతీలలో ఏం నిర్మాణం చేసినారని ఒక వైట్ పేపర్ విడుదల చేయగలుగుతారని నేను ఈరోజు మిమ్మల్ని మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నా. ఇట వైట్ పేపర్ ఒకటి, కరపత్రం, నేను 50 డివిజన్లలో ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని డ్రైనేజీలుగా కట్టినా, ఎన్ని ఈద్ లైట్లు వేసినా, ఎంతమందికి ఇంటి పట్టాలు ఇచ్చాను, ఈ విధంగా నేను అభివృద్ధి చేసినా అని ఒక వైట్ పేపర్ విడుదల చేయగలుగుతారా అనంత వెంకటరామరెడ్డి గారని సూటిగా అడుగుతున్నా. మీరు వచ్చిన తర్వాత అనంతపురం సర్వనాశనం అయిపోయింది. ఏ రోజన్నా అనంతపురం అభివృద్ధి గురించి ఒక్క రోజన్నా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని నిలదీసి నా నగరానికి ఈద్ లైట్లు కానీ మరి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఏ రోజన్నా కానీ ఒక్క రోజున అసెంబ్లీలో మాట్లాడినామని అనంత వెంకటరామరెడ్డి గారిని నిలదీసి అడుగుతున్నా. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు మానాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మా మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం అభివృద్ధి కోసం దాదాపు 100 సార్లు అసెంబ్లీలో మరి మా యొక్క నగరానికి బ్రహ్మాండంగా రోడ్లు మరమ్మతులు చేపట్టాలని, అనంతపురం అనేది చాలా పేరుకే అనంతమని ఉంది, ఈ అనంతపురాన్ని ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని, మరి సోమలదొడ్డి నుంచి మరి అక్కడ పంగల్ రోడ్డు వరకు రోడ్లు మరమ్మతులు చేపట్టాలని మరి గడ్కరీ ఇక్కడ పార్లమెంట్లో ఆయన ఉన్నా ఆ సమయానికి తెలుసుకొని గడ్కరీ దగ్గరికి వెళ్ళి మీరు తప్పకుండా మాకు సహకారం ఇవ్వాలని ఆయన దగ్గర మరి జీవోలు తీసుకొచ్చిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిది, అప్పుడు శాసనసభ్యులది. మరి అదేవిధంగా టౌట్లో అక్కడ బ్రిడ్జి పాడుపడిపోయింటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అక్కడ బస్సులు కానీ ఉండే కార్లు కానీ ప్రజలు ఇబ్బంది పడతారని దానికోసం బల్లార్ రోడ్ నుంచి మన టౌట్లాక్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి ఆ రోజు మరి ఆయన తీసుకొచ్చిన బడ్జెట్ మీరు బ్రిడ్జి వేశారు కమిషన్ కోసం. అదే రోడ్డు అప్పుడు తీసుకొచ్చిన మరి ప్రభాకర్ చౌదరి గారు మరి ఆయన ప్రవేశపెట్టిన ఆయన బడ్జెట్లో తీర్మానం చేసి అక్కడికి నిధులు ఇచ్చేస్తే పంగల్ రోడ్డు వరకు కమిషన్ తీసుకొని రోడ్డు వేశారు. మీకు ఎక్కడన్నా వేసారా? మరి చెరువు కట్ట మీద రింగులో ట్యాంక్ బండ్ రోడ్డు ఎవరు వేశారు? ప్రభాకర్ చౌదరి కాదా? మరి అనంతపురంలో 64 కమ్యూనిటీ హాల్ కట్టించింది ప్రభాకర్ చౌదరి కాదా? సూపర్ ప్లస్ హాస్పిటల్ 150 కోట్లతో నిర్మాణం చేపించి మరి కట్టించింది ప్రభాకర్ చౌదరి కదా? మరి ఇక్కడ మన ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు ఆ రోజు అక్కడ కోర్టులో ఇబ్బంది ఉన్నా మరి అందరినీ ఒప్పించి ఆ రోడ్డు నిర్మాణం చేసింది ప్రభాకర్ చౌదరి కదా? మన హౌసింగ్ బోర్డులో గోరీల దగ్గర ఎన్నో దఫాలుగా మీరు ఎంపీగా ఉన్నా దాన్ని సాల్వ్ చేయలేనప్పటికీ దాన్ని సాల్వ్ చేసి రోడ్డు ఇప్పించింది ప్రభాకర్ చౌదరి కదా, హౌసింగ్ బోర్డు రోడ్డు. అంతెందుకు సూర్యానగర్ రోడ్డు మీరు ఎంపీగా ఇక్కడ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నా మరి సూర్యానగర్ రోడ్డు ఎవరు? ప్రభాకర్ చౌదరి కదా నిర్మాణం చేసింది. మరి నేషనల్ పార్కు ఆనాటి
మున్సిపాలిటీ చైర్మన్గా 75 ఎకరాలు సంపాదించి అది నిర్మాణం చేస్తే మళ్ళా దాన్ని శిల్పారామంగా చేసి 100 ఎకరాలు మరి శిల్పారామాన్ని నిర్మాణం చేసింది ప్రభాకర్ చౌదరి కాదా అనంత వెంకటరామరెడ్డి గారు? అదేవిధంగా మన ఐఎంఎస్ లైట్లు మరి ఈ యొక్క ఫ్లైఓవర్లో ఎంత ఇబ్బందిగా ఉంటే ఎన్ఎస్ఎల్తో మాట్లాడి ఆ లైట్లన్నీ వేపించింది ప్రభాకర్ చౌదరి కాదా? మరి నారాయణపురానికి మరి అప్పట్లో ఎన్నో రోడ్లు మరి పంచాయతీ దొరకకుండా అప్పుడు సర్పంచి రామలక్ష్మణ్ గారు ఉన్నప్పుడు నారాయణపురం పంచాయతీలో ఎన్నో రోడ్లు నిర్మాణం చేసింది కనపడలేదు మీకు? ఏ రోడ్డు నిర్మాణం చేశారు? ఈరోజు ఎవరో చెప్తా ఉంటే ఇంటా ఉండాలని మీ ముఖ్యమంత్రి గారు 100 అబద్ధాలు చెప్తే నువ్వు 99 చెప్తున్నావు. మాట తప్పనని చెప్పాడు నీ ముఖ్యమంత్రి, మడవ తిప్పనన్నాడు, మాట తప్పాడు, మడవ తిప్పాడు. నువ్వు ఈరోజు అనంతపురంలో అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కానీ నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఈ అనంతపురానికి ఏం చేసినారు? ఎక్కడికి వస్తారు? చర్చికి టౌట్లా ఎక్కడికి వస్తారా? సప్తగిరి సర్కిల్లోకి వస్తారా? లేకపోతే టౌట్లాకు మరి కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తారని అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా. గతంలో నిర్మాణం చేసినోటి, గతంలో చేపట్టోటి అంతెందుకు నీ ఇంటి ముందరనే పీస్ మెమరీ హాల్ ఉంది. అది ప్యాకెట్ కబ్బుగా మార్చారు కదా మీరు. దాన్ని ఈరోజు సుందరంగా దాన్ని తీర్చిదిద్ది పీస్ మెమరీ హాల్గా తయారు చేసి పరిశుభ్రంగా ఉంచిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి. అంతెందుకు మీ ఇంటి పక్కనే ఈ పొద్దు అంగన్వాడీ ఇది ఉంది, కమ్యూనిటీ హాల్ కట్టించి మరి దాన్ని జిమ్ములు పెట్టి మరి దాదాపు 50 జిమ్ములు పెట్టిస్తే ఆ జిమ్ములన్నీ కూడా సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది మీది. మీరు ఈరోజు మాట్లాడతారంటే నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ఎవరికైనా ఒక పట్ట ఈ 4 సంవత్సరాలలో 10 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి ఎవరికి ఎవరికైనా ఒకరు పట్టాకి ఇచ్చావా? ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు 15,000 పట్టాలు అనంతపురం నా ఇల్లు నా సొంతం కావాలని నిరుపేదలకి పట్టాలు ఇచ్చిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిది. ఎన్నో ఇండ్లు కట్టించిన చరిత్ర వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. మరి ప్రజలు ఎంటున్నారని మేము అధికారంలో ఉన్నామని ఏం మాట్లాడలా చల్తాదని ప్రతిపక్ష పార్టీల పైన బురదలు వెళ్ళినా పర్వాలేదు కానీ అని అనుకుంటే నిజాలు నిగ్గు తేలుస్తారు. మీ మాట నిజాలు నిగ్గు తేల్చే పత్రికల మీద పేపర్ల మీద దాడి చేసేంత నైతిక విలువ లేకుండా పార్టీ కాదు మాది. మా పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ, మా పార్టీ కమర్షియల్ కలిగిన పార్టీ, మా నాయకుడు కమర్షియల్ కలిగిన నాయకులు. మీ మాట పూటకొక మాట, రోజుకొక మాట, ఎట్లా పడితే అట్లా మాట్లాడే నైతిక విలువ కాదు. రెండోది, నేను అనంత వెంకటరామరెడ్డి గారిని నిలదీసి అడుగుతా ఉన్నా. ఇదే సోమనాథ్ నగర్, యువజన కాలనీ, హనుమన్న కాలనీ మరి బ్రిడ్జీలన్నీ పాడుబడిపోయినాయే. గతంలో అదే బ్రిడ్జీల కింద సిల్ట్ తీయకుండా మీ మున్సిపాలిటీలో సిబ్బంది పనిచేయలేకుండా మీరు కట్కిందపల్లి చెరువు నెగిరి తెగితే సంవత్సరం 3 నెలలకు ముందుగా దాదాపు 40,000 కుటుంబాలు మునిగిపోయినాయే. ఆ కుటుంబాల్ని పాపం నిరుపేదలు కూలికపోతే కుండగాలాలి, రెక్కడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే ప్రజలు మరి ఆరో రోడ్డు కానీ, అదేవిధంగా సోమనాథ్ నగర్ కానీ, యువజన కాలనీ కానీ, హనుమన్న కాలనీ కానీ, రజిక నగర్ కానీ, రంగస్వామి నగర్ కానీ, అజంత నగర్ కానీ ఈ కాలనీలన్నీ మునిగిపోయి 5వ రోడ్డు ఇవన్నీ మునిగిపోయి అక్కడున్న వాళ్ళంతా నివాసం ఉండాలి. ఎవరు? నీ మాతో కోటీశ్వరులా, లేకపోతే నీ యొక్క మేరు వసీం గారు ఉన్నారే ఆ మాత కోటీశ్వరులా. అక్కడుండే మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ నిరుపేదలు ఆ రోజు కట్టుబట్టలుగా లేకుండా రోడ్డు మీద నుంచి బయటకు వచ్చి ఉండే బియ్యము, బట్టలు, అక్కడే నిత్య సరుకులు సర్వనాశనం అయిపోయి ఇండ్లు కూలిపోయి ఇళ్లకు బురదపోతే ఆ రోజు కలెక్టర్ గారు వస్తే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా నాయకుడు ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నిత్య సరుకులు కానీ, కూరగాయలు కానీ, నీళ్లు కానీ, వాళ్ళకి తినడానికి అన్నం కానీ అన్ని సప్లై చేసి ప్రజలను ఆదుకునే ఘనత
వైకుంఠ ప్రభాకర్ చౌదరి, మీరు అధికారం నుండి ఏం చేసినారు? ఎవరికైనా 4 అన్నం పట్లాలు ఇచ్చారా? 4 వాటర్ బాటిల్ ఇచ్చారా? ఎవరికైనా నిత్యవసర సరుకులు ఇచ్చారా? అంతేకాకుండా మరి సంస్థలు తీసుకొచ్చి ఆ రోజు కమ్మ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 2,000 మందికి 2,000 కాదు 10,000 మందికి వాళ్ళు రైసు అన్ని రకాలుగా ఆ రోజు అందించి మరి వాళ్ళ ప్రజలను ఆదుకున్నారు. ఆ రోజు చెప్పాం, వెంటనే కలవట్లు పూర్తి చేయాలి, ఈ మరమ్మతులు చేపట్టాలంటే నెలకు చేపట్టాలంటే ఈ రోజుకి ఒక్క సంవత్సరం 6 నెలలు అయినా ఎక్కడైనా గొంగడు అక్కడనే ఉంది. ఇప్పుడు కానీ వర్షాలు పడితే తిరిగి అదే పరిస్థితి వస్తుంది. మీ చేతగానాన్ని ఒక బ్రిడ్జి నిర్మాణం చేయలే. మీరేదో చెక్ డ్యాముల గురించి మాట్లాడతారు. అది చెక్ డ్యామ్ కట్టినందుకు నీళ్లు నిల్వ చేసుకుంటే పైనుండే పొలాలకి బోర్లలో నీళ్ళు వస్తే ఆ బోర్లలో నీళ్ళతో రైతులు పంటలు పండించుకోవడానికి, కూరగాయలు పండించుకోవడానికి, అక్కడ బోర్లలో నీళ్ళు వచ్చేదానికే ఆ చెక్ డ్యామ్ నిర్మాణం చేసింది అనంత వెంకటరామరెడ్డి గారు. ఒక్క చూరు గుర్తుపెట్టుకోండి. అక్కడ బ్రిడ్జి కట్టాలని తెలుగుదేశం పార్టీని 2019లో కానీ అధికారంలోకి వచ్చుంటే ఈ అనంతపురాన్ని మార్చిటిగా మార్చే మరి ప్రభాకర్ చౌదరి గారు 2 హైదరాబాద్ మాత్రం తయారు చేసింటారని కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు అవగాహన లేదు. మీరు మరి ఈ యొక్క అనంతపురాన్ని అభివృద్ధి చేయాలని లేదు. మీరు దాచుకున్నామా మీరు ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయడానికే, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడానికే, ఏదించడానికే పరిమితమైనారని ఈరోజు మీడియా తగ్గకుండా అడగదలుచుకుంటున్నాం. ఇప్పటికన్నా మీరు మారండి. మీకుండేది కేవలం 50 రోజులు. ఈ 50 రోజులలో మనుషులుగా మారి మానవత్వంతో పనిచేయండి. లేని పచ్చాన ఆంధ్రప్రదేశ్ అనంతపురం ద్రోహులుగా మిగిలిపోతారని కూడా హెచ్చరిస్తూ మరి ఇంకోటి, మరి ఈరోజు వీళ్ళకి చిగ్గు చరవణ ఉండాల. అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మరి ఆడ తిక్కరంగా సాయం గుడి కాడ మరి రామచంద్రాల కానించి తపానం పోయే రోడ్డు వేసిన నెలకే ఆ రోడ్డు అంతా కూడా గుంతలమయమైంది. అంతెందుకు ఇక్కడ అశోక్ నగర్లో బ్రిడ్జి కట్టారు. మీకు అవగాహన ఉందా? మీకు ఆ బ్రిడ్జిని ఇప్పుడు పోయి చూడండి. మీరు బ్రిడ్జి కట్టి ప్రభుత్వ సొమ్ముని మరి వృధా చేసి మీ కమిషన్ల కోసం ఆ బ్రిడ్జిలో నీళ్లు పోయే పరిస్థితి ఉందా? మళ్ళా వర్షాలు పడితే అశోక్ నగరు, సాయి నగరు మునిగిపోయే పరిస్థితి ఉంది. ప్రజలు పోయి చూడండి. వీళ్ళ చేతగాన తనాన ఆ బ్రిడ్జి ఇంకొక 2 అడుగులు హైట్ లేపు ఉంటే మరి పొయ్యే నీళ్లు వచ్చే మురుగు నీళ్ళు కూడా వెళ్ళిపోయేటి. ఈరోజు గతంలో ఉండే బ్రిడ్జి కాడికన్నా ఇంకా డౌన్ చేసి కట్టి రోడ్డు కన్నా డౌన్ పెట్టి అక్కడ ప్రజల్ని సర్వనాశనం చేయడానికే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనంతపురంలో పరిపాలన చేస్తున్నది. కానీ అసలు ఆ మేరకు అయితే అవగాహనే లేదు. ఊరిక అతను ఇంతకుముందు మా వాళ్ళంతా చెప్పారు అమూల్ బేబీనే ఉన్నాడు. ఆయన మేరికే అరుగుడు కాదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మీ వైఖరి మార్చుకొని ఏదన్నా చేసి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఎప్పుడూ ప్రభాకర్ చౌదరి గారిని నిర్మాణం చేసినట్టు కల్లూరు సుబ్బయ్య బిల్డింగ్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, రకరకాలుగా ట్యాంక్ బండ్ రోడ్డు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధే కానీ మీరు ఏమి చేసిందిరా, ఏం పట్టిందిరా, ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి అని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా.